మొన్న రీసెంట్గా కేసీఆర్ 2 సంవత్సరాల తర్వాత అంటే ఆయన బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. సో ఇటు పాలమూరు మీద అలాగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల మీద జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఆయన ప్రశ్నించడం కూడా జరిగింది. సో అలాగే దాని తర్వాత మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటు ఒక సభాముఖంగా కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ ఇష్టానుసారంగా అంటే ఆయన ఎందుకు అఫెండ్ అవుతున్నాడో తెలియట్లేదు, కానీ అఫెండ్ అయ్యి మళ్ళీ అంత పచ్చి బూతులు మాట్లాడడానికి మీరు అసలు ఏ రకంగా చూస్తారు? ఫస్ట్ ఆ పచ్చి బూతుల విధానానికి పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తాను, ఖండిస్తాను. వీలైతే అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తాను. మరి ఆ ప్రివిజిలింగ్ కమిటీ తీసుకుంటుందా, మన ఈ భారత సంవిధానం తీసుకుంటుందా? ఎందుకు ఆ బూతులు మాట్లాడుతున్నాడు, అంత ప్రెస్టేషన్ ఎందుకో. కానీ అంటే అక్కడ ఏంటంటే ఈ తరహా మెంటాలిటీ ఇట్లాంటివి ఉన్నవాళ్ళు కోపము అలా అనుకునేది కాకపోతే సైకోకుల బిహేవ్ చేయడాలు ఉంటాయి, కొంతమంది చూస్తుంటాం. వాళ్ళు అనుకునే కాకపోతే ఎట్లా చేస్తారు, ఏవో మాట్లాడతారు. అట్లాగే మరి రేవంత్ రెడ్డి గారి మాటలు చూస్తే ఆ ఫ్రస్ట్రేషన్కి ఎందుకు వెళ్ళిపోతున్నాడు, ప్రతిసారి ఆ బూతులు మాట్లాడడం, హెచ్చరించు బెదిరిస్తూ. మరి ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక బాధ్యత గల పదవులు ఉన్న విషయం కూడా మర్చిపోతున్నాడా? ఎందుకంటే నువ్వు ఏదైనా కావచ్చు, నీకు చదువుకున్నవాడు కావచ్చు, చదువు లేని కాకపోవచ్చు, నీకు ఇష్టం ఉండవచ్చు, ఇష్టం లేకపోయినా ఒక బాధ్యతమైన పదవులు ఉన్నప్పుడు ఆ పదవికి వన్నె తేవాలి. పదవి ఏం నిర్దేశిస్తుందో ఆ నిర్దేశన లోపడి మాట్లాడాలి. ఉదాహరణకు ఏదన్నా ఒక విధానం మనకు నచ్చకపోవచ్చు, కానీ రాష్ట్ర ప్రజల దృష్ట్యా ప్రభుత్వం తీసుకోవాల్సింది. ముఖ్యంగా ఇట్లాంటి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కమ్యూనిజం భావాలు ఉంటాయి. కొన్ని సందర్భంలో నువ్వు క్యాపిటలిస్ట్ కావచ్చు, కమ్యూనిజం భావాలు నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. నువ్వు కమ్యూనిస్ట్ అయి ఉండొచ్చు, క్యాపిటలిజం భావాలు తీసుకోవాల్సి వస్తుంది. అంటే ప్రజలకు ఏం కావాలో, ఆ ముఖ్యమంత్రి స్థానంలో ఏం చేయాలో అది చేయాలి. అవి వదిలేసి కేసీఆర్ నిజంగా కూడా మీరు కేసీఆర్ గారి ఉపన్యాసం చూశారో, స్పీచ్ చూశారో చూడలేదో, రేవంత్ రెడ్డి గారు అసలు చూశాడో చూడలేదో అయితే నాకు పెద్ద డౌటే ఉంది. ఎందుకంటే అక్కడొచ్చి కేసీఆర్ గారు అసలు రేవంత్ పేరే తీయలేదు. సరే, అది వేరు విషయం. అక్కడ వచ్చిందంతా కూడా తెలంగాణకు జరుగుతున్న ప్రయోజనాలలో అన్యాయం గురించి ప్రస్తావించాడు. నీళ్ళ విషయంలో తెలంగాణ ప్రయోజనాల్లో నీళ్ళ విషయంలో ఏం జరుగుతుంది చెప్పాడు. రేవంత్ రెడ్డి ఆ స్కామ్ చేశాడు, దీంట్లో ఎన్ని పర్సెంటేజ్ తీసుకున్నాడు, వీళ్ళు మాఫియా నడుపుతున్నారు, గన్ కల్చర్ చేస్తున్నారు, షాడో పోర్ట్ఫోలియో నడుస్తూ ఉంది ఇది రాష్ట్రంలో, ఇట్లాంటివి ఏం చెప్పలేదు కదా. పలానా కొండా సూర్యకి ఏం చేసిందో చెప్పలేదు. అంటే వీళ్ళ ఈ బయట జరుగుతున్నటువంటి స్కాములు కానీ, ఆ స్కీముల విధానం కానీ, పర్సంటేజ్ల విధానం కానీ, వాళ్ళ లోపభూయిష్టమైన విధానాల గురించి ఏమీ మాట్లాడలే. కేవలం ఇంత స్పష్టంగా చెప్తున్నా, తెలంగాణ ప్రయోజనాలు కాపాడే కేవలం బీఆర్ఎస్. ఆ బీఆర్ఎస్లో కేసీఆర్ గారు ప్రధానంగా ఉంటారు. ఆయన ఉంటేనే రాష్ట్రానికి శ్రీరామ రక్ష. ఈ విషయం నిన్నటి ప్రెస్ మీట్లో కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన కేవలం అంతవరకే పరిమితమయ్యాడు. తన ఆక్రోశాన్ని కానీ, కోపాన్ని కానీ, అసనాన్ని కానీ, బాధని కానీ కూడా ఏం చెప్పలేదు. తెలంగాణ ప్రజలు దెబ్బతింటే దాని కారణాలు ఏంటో స్పష్టంగా చెప్పాడు. కేంద్ర ప్రభుత్వాన్ని నిరసిస్తూనే, వాళ్ళ అసత్వాన్ని చూస్తూనే, వాళ్ళ వెనక ఉన్నట్టు చంద్రబాబు నాయుడు కుట్ర కానీ, ఆయన ప్రమేయాన్ని కానీ ప్రశ్నించాడు. తప్పేం లేదు కదా. మరి ఒకవేళ నిజంగా వీళ్ళు సిద్ధసిద్ధి ఉంటే మరి ఢిల్లీ నుంచి ఆ డీపీ లెటర్ ఎందుకు వెనక్కి వచ్చింది, దాన్ని ఎందుకు ప్రశ్నించారు? దానికి సమాధానం చేతగాక బూతులతో మాట్లాడేస్తే, కానీ ఎంత నైతికంగా లేదండి. ఒక 60-70 ఏళ్ళ వ్యక్తిని తండ్రి కూడా తాత సమానులు, ఆయనతో తోల్చుకున్న తండ్రి సమానులు, ఈ రాష్ట్ర ప్రదాత అయిన ఎవరంటే, నీకు ఆ సీఎం పదవి అని ఒక భిక్ష వచ్చింది చూసావా, ప్రజలు ఇచ్చిన భిక్ష. కారణం తెలంగాణ రాష్ట్రం అని ఏర్పడితేనే, అదే సీమాంధ్రలో అదే మీ గురువు అని చెప్తున్నటువంటి ఆ రాష్ట్రంలో ఈయన కేవలం మంత్రి కూడా కాలే, ఎన్నాళ్ళున్న మంత్రి కూడా కాలే, ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా కాలే. వేరే కాంగ్రెస్ పార్టీకి కొనుక్కొని వచ్చావా, మరి ఏం కొనుక్కొచ్చావా, ఎట్లా చేసావా, మాకైతే తెలియదు. వచ్చిన ఆరోపణల ప్రకారం అది కూడా అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, కాంగ్రెస్ సీనియర్ కోమటిరెడ్డి ఉండాలి 150-200 కోట్లు పెట్టి కొనుక్కున్నామని చెప్తున్నాను. అవకాశం నీకు సీమాంధ్రలో ఉన్నప్పుడు రాకపోయేది కదా. అంత పెద్ద అవకాశం ఇచ్చినప్పుడు కనీసం కృతజ్ఞత లేదు, విజ్ఞత లేదు. ముఖ్యంగా విజ్ఞత లేకుండా చావాలని కోరుకోవడం, ఎటకారంగా మాట్లాడడం,
హీనమైన భాషలో మాట్లాడి నిజంగా కూడా ప్రకాష్ గారు మాట్లాడినారు, నేను కూడా అదే అంటున్నాను. అసలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న ఆ వీడియో చూడాలంటే అసహ్యం అనిపిస్తుంది నాకు. ఆ బూతులు వింటే పిల్లలు ఎడ జరిపోతారని ఆయన చూడాలంటే కూడా చూడబుద్ధి కావట్లేదు. ఆయన వీడియో వస్తే స్కిప్ చేయబుద్ధి అవుతుంది. అంత జారుతున్నాడు, అంత దిగజాల్సిన అవసరం లేదు. నీకు చేతనైతే రాష్ట్రాన్ని పరిపాలించు, నీకు చేత కాకపోతే రాజీనామా చేసి వెళ్ళకెళ్ళు, లేదా నీకు కక్ష ఉందా కక్ష తీర్చుకో. కానీ ఇట్లా బూతులు మాట్లాడి ఇదే నా తెలంగాణ భాషను, ఇదే నా విధానం అంటే మాత్రం ఖచ్చితంగా ఏంటంటే ఆయన మాట్లాడిన భాష తొండలు వేసి కొడతాడా లావులో. ఏం భాష అంటే ఆయన వీధి రోడ్ అనుకుంటున్నాడా? ఊర్లల్లో రచ్చబండ దగ్గర కూర్చొని ఆయన కొడంగల్ దర్బార్లో రెడ్డి దొరలు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఊరి ద్వారా ఎట్లా మాట్లాడతారంటే, అరే అది తీసుకొచ్చి చెట్టు కట్టయిరా, వాళ్ళు తీసుకొచ్చి 4 దండండ్రా, ఈ తరహా భాష. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడా? ఆయన చట్టాన్ని ఆయన చేతిలో తీసుకుని అమలు చేయడం ఏంటి? ముఖ్యమంత్రి చేతిలో శిక్షించేది లేదండి. చట్టాలు, న్యాయ వ్యవస్థ ఉంది. కేటీఆర్ గారు ఏమైనా తప్పు చేసి ఉంటే వాళ్ళు శిక్షిస్తారు, నువ్వు తొండలేసి శిక్షించేది. ప్రజలు వెయిట్ చేస్తున్నారు తొండలు పట్టుకొని నువ్వు ఎప్పుడు పోలీసులు సిబ్బంది లేకుండా వస్తావా అని చూస్తానికి. నిన్న సర్పంచ్ ఎన్నికల్లో బుద్ధి చెప్పారుగా, ఆ షాక్ అయ్యాడు కదా. ఆ తత్వం నుంచి భవిష్యత్ ప్రెస్టేషన్ నుంచో కేసీఆర్ గారు బయటికి రాగానే వీళ్ళకి షేక్ వచ్చేసింది. ఇప్పుడు మన కమిట్మెంట్స్ ఉన్నాయి, మన తాటాబుట్ట చదువుకోవాలనుకుంటున్నారేమో. కానీ ఏదైనా సరే అండి, రాజకీయాలలో పోటీ ఉంటుంది, రాజకీయాల్లో ఎదుర్కోవడం కానీ సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఉంటాయి. కానీ ఇంత దిగజారండి రాజకీయాలని ఇక్కడే చూస్తున్నాం. ఒక ముఖ్యమంత్రి అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే మనకు అంబులెన్స్ గుర్తుకొస్తుంది, ఆరోగ్యశ్రీ గుర్తుకొస్తుంది, ఆయన ఇచ్చినటువంటి పెన్షన్ స్కీమ్లో గుర్తుకొస్తాయి. ఇదే కేసీఆర్ గారు అంటే నీటు నిరువులు వనరులు గుర్తుకొస్తాయి. మరి రేవంత్ రెడ్డి గారు ఏం గుర్తుకు రావాలి? బూత్ గుర్తుకు రావాలా? బూత్ సీఎం అంటారా రే భవిష్యత్తులో? నేను బేసిక్గా అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు